నాకు తరచుగా హెడేక్స్ ఎందుకు వస్తున్నాయి? రోజు హెడేక్స్ రావడం అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్ట? న్యూరాలజిస్ట్‌కి కామన్‌గా అడిగే క్వెషన్ ఇది. హెడేక్ ఎందుకు వస్తుంది? గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని హెడేక్స్ సీరియస్ ప్రాబ్లమ్ కాదు. దానిలో రకరకాల తలనొప్పులు ఉంటాయి. ప్రైమరీ హెడేక్స్ అంటారు, సెకండరీ హెడేక్స్ అంటారు. సో మనకి ప్రైమరీ హెడేక్స్ ఏంటంటే మోస్ట్ కామన్‌గా మనం చూసేవి. ఇవి రకరకాలు ఉంటాయి. ఒక రకం టెన్షన్ టైప్ హెడేక్. ఇదేంటంటే తలకి ఒక బ్యాండ్ లాగా కట్టేసినట్టు ఉంటుంది. ఇది స్ట్రెస్ వల్ల, లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, మనం సరిగ్గా కూర్చోకపోవడం వల్ల, మన బాడీ పోస్చర్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, వీటి వల్ల వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ హెడేక్ మనం బాగా కామన్గా చూసేది మైగ్రేన్. సో ఈ మైగ్రేన్ హెడేక్స్ ఏంటంటే యూజువల్గా ఒక వన్ సైడ్ వస్తుంది. ఇది పల్సేటింగ్గా ఉంటుంది. ఒక సైడ్ పల్సేటింగ్ హెడేక్ లాగా వస్తూ ఉంటుంది. ఇది ఒక సైడే కాదు, రెండు వైపులు కూడా రావచ్చు, ఇంకా ఎక్కువసేపు కూడా రావచ్చు. సో ఈ హెడేక్స్ వచ్చి ఎందువల్ల వస్తుంది, ఈ మైగ్రేన్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే మోస్ట్ కామన్ ఏంటంటే స్ట్రెస్, లేకపోతే సరిగ్గా నీళ్లు తాగకపోవడం, డీహైడ్రేషన్ వల్ల, మీల్స్ స్కిప్ చేయడం, ఎక్కువగా స్క్రీన్ వాడడం వల్ల, టీవీ ఎక్కువ చూడటం వల్ల, ఫోన్ ఎక్కువ వాడటం వల్ల, వీటన్నిటి వల్ల కూడా దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్రిగ్గర్స్. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రిగ్గర్ ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకొక రకమైన హెడేక్ ఏంటి అంటే మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్. తలనొప్పి వస్తుంది కదా అని చెప్పి రోజు తలనొప్పి టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఆ తలనొప్పి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ టాబ్లెట్ల వల్ల హెడేక్ వస్తుంది. ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. వీటిని రెడ్ ఫ్లాగ్స్ అంటాం. సడన్గా రావడం తలనొప్పి, చాలా సివియర్గా సడన్గా హెడేక్ రావడం. రెండోది రోజు అసలు తగ్గకుండా కంటిన్యూస్గా హెడేక్ అనేది కంటిన్యూస్గా రోజుకి పెరుక్కుంటూ వెళ్ళడం, తలనొప్పితో పాటుగా జ్వరం ఉండడం, అండ్ మనిషి కొంచెం మగతగా మాట్లాడటం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, జ్వరం ఉండడం, తలనొప్పి ఉండడం, ఇది రెడ్ ఫ్లాగ్. 50 years తర్వాత, 50 ఏళ్ల వరకు కూడా లేకుండా 50 ఏళ్ల తర్వాత మొదటిసారి తలనొప్పి రావడం, ఈ సిమ్టమ్స్ ఏమన్నా కనుక ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. ఇవి మనకి సెకండరీ హెడేక్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో హెడేక్ని తగ్గించడం కన్నా కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు వచ్చిన తలనొప్పి ఎలాంటి తలనొప్పి, వాట్ టైప్ ఆఫ్ హెడేక్, ఏ టైప్ ఆఫ్ హెడేక్ వచ్చింది అనేది గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. శివ హాస్పిటల్స్ NABH సర్టిఫైడ్ కార్పొరేట్ హాస్పిటల్. మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్న క్యాష్లెస్ హెల్త్ స్కీమ్స్: ఆరోగ్యశ్రీ, NTR వైద్య సేవ, EHS, రైల్వేస్, CGHS. అన్ని కంపెనీల ఇన్సూరెన్స్లు మరియు TPAలకు క్యాష్లెస్ వైద్య సదుపాయం కలదు.